నమస్కారం అండి యూట్యూబ్ మిత్రులకు. ఆంధ్రప్రదేశ్లోనే రాజకీయాలు ఈ విధంగా ఉన్నాయా, లేక ఇతర రాష్ట్రాల్లో కూడా రాజకీయాలు ఇదే విధంగా ఉన్నాయా? మనం ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్న టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారే. 2019కి ముందు జగన్మోహన్ రెడ్డిని విమర్శించినారు. తర్వాత ఇప్పుడు ఆయన అధికారం కోల్పోయినాడు. మీకు అధికారం ఇచ్చినారు. మీరు అధికార పార్టీగా మీకు అధికారం ఇచ్చిన ప్రజలు, మీరు ప్రజలకి ఏం చేయాలా, మనం ఇచ్చిన మేనిఫెస్టో ఏమి, వాళ్ళ మనోభావాలు ఏమి, ప్రజలకు నిజంగా మనం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంత మెజార్టీతో మనం గెలిపించినందుకు మనం వాళ్ళ రుణం ఏ విధంగా తీర్చుకోవాలి, అహర్నిశలు ఈ ఆలోచనలు మీకు ఉండాల్సింది పోనిచ్చి గెలిచిన తర్వాత ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మేము ఎంతగానో వెయిట్ చేస్తున్నాం. ఏమని? మా ప్రత్యేక హోదా గత 10 సంవత్సరాల నుంచి అన్ని రాజకీయ పార్టీలు, దేశంలో ఉండే పార్టీలు, రాష్ట్రంలో ఉండే పార్టీలు అనడమే తప్ప ఎవరే కానీ విడిపోయిన ఈ అక్రమంగా విభజించబడిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎవరన్నా తీసుకొని రాగలుగుతారా, ఆ అవకాశం మాకేమన్నా వస్తుందా, ఈ యువతకు ఎక్కువ పరిశ్రమలు వచ్చి ఉపాధి అవకాశాలు రావడానికి ఏమన్నా అవకాశాలు మాకు మెండుగా వస్తాయా, ఏ రాజకీయ పార్టీ అయితే ఈ ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంది అని అహర్నిశలు ఆలోచన చేస్తున్న ఆంధ్రులుగా ఈ వీడియో చేస్తున్నాం మేము. మీకు ఇప్పుడు అధికారం వచ్చింది, మీరు అధికారంలో ఉన్నారు. మొట్టమొదటిగా అప్పట్లో అధికారం 2019లో జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఇస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు ఎలక్షన్లకు ముందు కూడా. ఏమన్నాడు? మాకు 25కి 25 సీట్లు ఇస్తే ప్రత్యేక హోదాను మెడలు వంచి తీసుకొని వస్తాను అన్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆ రోజు ఏం జరిగింది? కానీ మోడీకి ఎక్కువ మెజారిటీ వచ్చినందువల్ల జగన్మోహన్ రెడ్డి అవసరం లేకుండా కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం ఏర్పరచుకున్నారు. కనుక మనకు ఆ అవకాశం లేదు, దీనికి చట్టబద్ధత లేకుండా చేసినారని చెప్పి ఆ రోజు చెప్పినారు. ఇప్పుడు ఈ 2024 ఎలక్షన్లో మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చరిత్రలో నిలిచిపోయే విధంగా మీరు ప్రజలకు మిమ్మల్ని సువర్ణాక్షరాలతో లిఖించుకునే విధంగా మంచి అవకాశాన్ని ఇచ్చినారు. ఎందుకంటే అక్కడ మోడీ ప్రభుత్వం మీరు నిలబెడితేనే, మీరు మద్దతు ఇస్తేనే అక్కడ మోడీ ప్రభుత్వం నిలబడే పరిస్థితిలో ఇప్పుడు ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే కోరుకున్నాడో ఆ అవకాశం ఇప్పుడు మీకు వచ్చింది. మీరు మీ యొక్క ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు ఏ విధంగా చేస్తారు? ఫస్ట్ మాకు కలలుగా ఉన్న ప్రత్యేక హోదాను మాకు ఫస్ట్ ఏమని అడుగుతాడో అని మేము ఎంతగానో వెయిట్ చేసినాం. మీరు ఢిల్లీకి పోయినారు, గెలిచిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారానికి పోయినారు, మోడీ గారి ప్రమాణ స్వీకారానికి. తర్వాత కొన్ని రోజులకు మీరు అదే 2-3 రోజులలో మీ మంత్రి పదవులు ఏమేమి ఉన్నాయి, మీ మంత్రి పదవులు నీకు ఇది కావాలా, మాకు ఇది కావాలా, ఇవన్నీ ఈ చర్చకి వచ్చినాయి. కానీ సామాన్యుడు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ఎంత వెనకబడిపోయింది, వీళ్ళ మనోభావాలు మీకు కనీసం ఎక్కడన్నా పట్టినాయా? పట్టలే. ఏం చేద్దాం? మా దౌర్భాగ్యం అనుకోవాలా ఇక్కడ పుట్టడం? మాకే అర్థం కాలే ఈ ఆంధ్ర ప్రజలుగా. తర్వాత ఇక్కడికి వచ్చినారు. ఇక్కడికి వచ్చి మీరు ఒక మంచి రోజు చూసి ప్రమాణ స్వీకారం చేసినారు. ప్రమాణ స్వీకారం అయిన ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ మొదలు పెట్టినారు జగన్మోహన్ రెడ్డి విధ్వంసం. జగన్మోహన్ రెడ్డి రిషికొండపై విలాసవంతమైన భవనం కట్టుకున్నాడు. అందులో 2.5 లక్షలు విలువ చేసే బాత్రూము, కబోర్డ్లు. మీరు ఈ విధంగా మీ జగన్మోహన్ రెడ్డి బాత్రూమ్ కట్టుకున్నా, జగన్మోహన్ రెడ్డి ఏ బిల్డింగ్ కట్టుకున్నా అవన్నీ జగన్మోహన్ రెడ్డి సొంత ఆస్తులేం కావు, మన రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులే, గవర్నమెంట్ ప్రాపర్టీనే. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డికి ఏమి ఇయ్యలేరు కదా. దీన్ని మీరు ఎంత ప్రచారం చేస్తున్నారంటే అంత ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల మాకు ప్రజలకి ఏమీ ఒరిగేదేం కాదు కదా. జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందర ట్రాఫిక్ డైవర్షన్ చేసినాము, ఇప్పుడు మంగళగిరి ప్రజలు ఆనందంగా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి పోయి మాకు అవన్నీ ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందర చూడండి ఈ విధంగా కట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందర ట్రాఫిక్ను డైవర్షన్ చేస్తే ఆ చుట్టుపక్కల ఏరియా ప్రజలు, ఆ మంగళగిరి ప్రజలు వాళ్ళు హర్షిస్తారేమో. రాష్ట్రంలో ఉండే ప్రజలు అది కాదు కదా కోరుకుంటుండేది. రాష్ట్రంలో ఉండే ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ప్రత్యేక హోదా అనేది
దానికోసం మీరు ఒకప్పుడు ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష చేసినారు, తర్వాత బీజేపీతో పోరాడినారు, కానీ ఇప్పుడు దాని ప్రస్తావన ఎక్కడా లేదు. మరి మీరు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాలని మీ ఆలోచనలు ఉన్నాయా, లేకపోతే ప్రజల అంతరంగం ఏమో, ప్రజలకు మీరు ఏం మెసేజ్ తీసుకొని వస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఇంతకుముందు ప్రత్యేక హోదా మోడీ గారిని ఏమని విమర్శించినాడు? అయ్యా మోడీ గారు, మీరు 2 పాచిపోయిన లడ్డూలు ఇచ్చినారు మాకు, పాచిపోయిన లడ్డూలు అని చెప్పి విమర్శించినాడు. ఇప్పుడు ఆయన పోయి సేమ్ అదే పార్టీలో జాయిన్ అయినాడు, అదే పార్టీలో కలుసుకున్నాడు. ఇప్పుడు వీళ్ళ పదవులు, వీళ్ళ మంత్రి పదవులు, డిప్యూటీ సీఎం ఇవి మాత్రమే మీరు చూసుకుంటున్నారు. కానీ ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు ఓటేసినారు, వాళ్ళ యొక్క మనోభావాలు ఏమి, వాళ్ళ ప్రజలకు ఇక్కడ మనం ఏం చేస్తే వాళ్ళ అభివృద్ధి చెందుతారు, వాళ్ళ పిల్లలు అభివృద్ధి చెందుతారు, ప్రత్యేక హోదా వస్తే మనకు ఉద్యోగ అవకాశాలు ఎట్లా వస్తాయి మన పిల్లలకని ఒక్క నాయకుడన్నా, ఈ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఒక్క పాయింట్ అన్న అడ్రస్ చేస్తారు మీడియాలో అనుకుంటే, ఈ రోజుకి దాదాపుగా 10 రోజులు అవుతుంది మీరు దాదాపుగా ప్రమాణ స్వీకారం చేసి. ఇప్పటి వరకు కూడా కనీసం ఎక్కడే కానీ ఒక్క ప్రత్యేక హోదా అనే టాపిక్ లేదు, అభివృద్ధి గురించి లేదు. మీ పంపకాలు మీది తప్ప సామాన్యుడి మనోగతం మీకు ఎప్పుడు పడుతుందో పాలకులకు ఇది మీరే తెలుసుకోవాలా. ఏ రాజకీయ పార్టీ ఒకటి ఈ పార్టీ ఆ పార్టీ అనేది మనకేం అవసరం లేదు. మీకు ఇంత మెజారిటీ ఇచ్చినారు ఎందుకు? మీరేదో చేస్తారు, మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, మీరేదో రాష్ట్రానికి చేస్తారని. మీరు దయచేసి ఈ ప్రత్యేక హోదాను సాధించి తెలుగు రాష్ట్ర ప్రజలకు, మీరు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక రోల్ మోడల్గా మీరు వాళ్ళకి నిలబడాలనే ఒక ఉద్దేశంతో ఒక ఆంధ్రుడి మనోవేదన.